హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మరొక అంశము, మరొక వాక్యంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతిదినము ఒక్కొక్క వాగ్దానంతో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలయం చేస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నేను వింటున్న సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు ఇది బహుశా మనకి తరచూ తెలిసిన వాక్యమే కావచ్చేమో, కానీ నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఇప్పుడు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచు వాని యందు. ఇప్పుడు నన్ను బలపరచువారు ఎవరు? హల్లెలూయా. ఆమేన్. నన్ను బలపరచువారు ఎవరు అన్న విషయాన్ని మనం ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. ఈరోజు దేవాది దేవుడు, సృష్టికర్త, ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నేను వెళుతున్న ఒక మార్గంలో ఒక భయంకరమైన ఆటంకం కలిగింది. దానికన్నా గొప్పవాడు నా ప్రభు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మరొక సమస్య గుండా నేను వెళ్తున్నాను. ఆ సమస్యలో నేను సతమతం అవ్వాలి, కానీ ప్రభు కూడా అక్కడ నన్ను బలపరుస్తున్నాడు. అందులో నన్ను ఏం చేస్తున్నాడంటే, నేను జయించి ముందుకు వెళ్తున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా దేవుడు మనకి సెలవిస్తున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను. ఈరోజు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు బలపరుస్తున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగానికి వెళ్తున్నా, వ్యాపారంగా వెళ్తున్నా, గృహం విడిచిపెట్టి బయటకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీరు సమస్తము చేయగలరు. మీ కార్యము ఎలాగా మిమ్మల్ని బలపరిస్తే మీ కార్యం జరుగునో అలాగ దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుడు శక్తి, ఏ శక్తి మీకు ఇస్తే మీరు ఎలా మాట్లాడతారో ఆ శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఈ అంశాన్ని చాలా గట్టిగా పట్టుకోవస్తుందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అధికారులు నోవన్నా, డాక్టర్లు చెప్పలేమన్నా, ఏ పరిస్థితి ఏమైనా ఖచ్చితంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సహాయం చేశాడంటే, ఆయన బలపరిచాడంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. సో ఈరోజు విశ్వాసంతో మాట పట్టుకుందాం. నన్ను బలపరిచేవాడు సృష్టికర్త, నన్ను బలపరిచేవాడు మహాకాశాలు పట్టజాలంత దేవుడు. ఆయన నన్ను బలపరిచాడంటే నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు మీరు కూడా చెప్పండి, నన్ను ఇహలోక సృష్టికర్త లేకపోతే సర్వలోక సృష్టికర్త ఆయన నన్ను బలపరుస్తున్నాడు, కాబట్టి మాకు అసాధ్యమైనది ఏది లేదు అని మీరు నమ్మండి. ఈరోజు మీరు ఏ పని అయితే మీరు తలపడుతున్నారో, ఎక్కడికైతే మీరు వెళ్తున్నారో ఫలభరితంగా ఈరోజు మీకు ఆ కార్యం జరగబోతుంది. ఇదే దేవుడు మనకిస్తున్న వాక్కు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.